హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే కనుక ఉప్మా అయితే చెప్తున్నానండి. ఆలు విత్ మనకి క్యారెట్ ఉప్మా అనమాట. సో అది ఎలా రెడీ చేశాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో చూడండి. సూపర్బ్గా అయితే కనిపిస్తుంది కదా, చూస్తేనే తినేయాలనిపించేలా. సో దానికోసం నేను ఏమేమి ఐటమ్స్ వేసి ఎలాంటి ఇంగ్రీడియంట్స్తో అయితే ఉప్మా రెడీ చేశాను అనేది ఈరోజు వీడియో అనమాట. సో చూడండి, ఇక్కడైతే కనుక క్యారెట్, టమోటో, అలాగే బంగాళదుంప, కరివేపాకు, పచ్చిమిర్చి, దాంతో పాటుగానే ఉల్లిపాయలు, అల్లం కూడా వేసుకున్నానండి. అల్లం చాలా మంచిది మన హెల్త్‌కి. అండ్ అలాగే క్యారెట్, ఆలు కూడా చాలా హెల్త్‌కి మంచిదే. ఇక్కడైతే ఎండుమిర్చి కూడా రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. సో ఇలా అయితే ఉప్మా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. సో ఇక్కడైతే తాలింపుకైతే పాన్ పెట్టేసి రెడీ చేసేస్తున్నాను. సో ఉప్మా రోజు చేసుకునేదే కదా, ఏంటి బోరింగ్‌గా వాసి చెప్తుందనుకుంటున్నారా? ఉప్మానే కొంచెం వెరైటీగా చాలా టేస్టీగా అయితే చేసామండి ఈరోజైతే గనక. విత్ పల్లీస్ కాంబినేషన్‌తో అయితే చేసామనమాట. పల్లీ కాంబినేషన్‌తో ఉప్మా అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా బాగుంది. ఈ రెసిపీ అయితే మీరు ట్రై చేసి చూడండి. మన హెల్త్‌కి హెల్త్ ఉంటుంది. అండ్ అలాగే మనకేదన్నా అల్లం వల్ల ఏంటంటే, అల్లం వేసుకుంటే కనుక మనకి కడుపులో ఏదైనా వికారంగా ఉండాలంటే అయితే ఎర్లీ మార్నింగ్ అల్లం తీసుకుంటే చాలా మంచిది కదా. సో అందుకని చెప్పేసి అలా అయితే ట్రై చేశానండి. సో చూడండి ఎంత టేస్ట్‌గా ఉందంటే చాలా బాగుందండి. ఇదిగోండి నేనైతే కనుక ఇక్కడైతే తాలింపు వేసేస్తున్నాను. పోపు పెట్టేసుకోవడానికి అయితే కనుక ఆయిల్ అయన్నీ పెట్టేసుకొని శనగపప్పు అలాగే ఆవాలు అవన్నీ అయితే వేసేసానండి. సో చూడండి, పోపుకైతే అన్నీ రెడీ చేసుకొని ఇలా అయితే వేసేస్తున్నాను. ఎండుమిర్చి కూడా వేసేసాను. ఆల్మోస్ట్ అలా అందరికీ ఉప్మా అయితే తెలిసిందే. బట్ ఇదేంటంటే విత్ ఆలు అండ్ క్యారెట్‌తో అయితే చేసాం అనమాట. ఎక్కువ ఆలు అండ్ అలాగే క్యారెట్‌తో అయితే కొంచెం హోటల్ స్టైల్‌లో, మనమైతే హోటల్‌కెళ్ళి తినడానికైతే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా, అలా హోటల్ స్టైల్‌లో ఉప్మా అయితే ఈరోజు రెడీ చేసేసాను అనమాట. సో ఇక్కడైతే మనకి తాలింపు అయితే రెడీ అయిపోతుంది చూడండి. హోటల్ స్టైల్‌లో ఉప్మా అయితే మనం చాలా ఇదిగా తినేస్తూ ఉంటాం కదా. సో అలాంటిది ఈరోజు మీకైతే కనుక చూపించాలని అయితే నేనైతే చేసేసానండి. ఇదిగోండి ఇక్కడైతే కనుక మనకి కావాల్సినవన్నీ ఏస్తాను. మంచి కలర్ కావాలి అనుకుంటే గనక మనం ఫుడ్ కలర్స్ కంటే కూడా పసుపు వేసుకుంటే మంచి యెల్లోయిష్ కలర్ అయితే వచ్చిందండి. పసుపు వేసుకుంటే చాలా బాగుందనమాట. కలర్ కూడా చూడడానికి కలరిష్‌గా మనకైతే గనక చాలా టేస్టీగా కూడా కనిపించడానికి ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి నేనైతే గనక పసుపు కూడా ఏసేసాను. ఇదిగోండి చూడండి, అవన్నీ అయితే గనక ఆయిల్‌లో యాహ్! అయిపోతున్నాయి. ఇదిగోండి టమాటాస్ అవన్నీ ఏసేసాననమాట. ఆయిల్‌లో అయితే అవన్నీ ఉడుకుతున్నాయి. సో తప్పకుండా నా ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మీ అందరి సపోర్టు, ఎంకరేజ్‌మెంట్ ఉంటేనే మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా. సో ఉప్మా అయితే గనక హోటల్ స్టైల్‌లో చాలా చాలా టేస్టీగా అయితే వచ్చేసిందండి. మా పిల్లలు, హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తింటున్నారు ఇలా చేస్తే. సో అందుకని చెప్పేసి ఒకసారి మీకు కూడా చూపిద్దామని అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ఆలుతో అండ్ అలాగే చక్కగా మధ్య మధ్యలో క్రంచీగా అయితే ఆలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. సో చూడండి, ఇక్కడైతే వచ్చేసరికి అవన్నీ అయితే వేసేసేసి చాలా బాగా ఉడకబెట్టేస్తున్నాను అనమాట. ఆయిల్‌లో అయితే చక్కగా అవన్నీ ఇదైపోతూ ఉన్నాయి, చక్కగా మెల్ట్ అయిపోతూ ఉన్నాయన్నమాట. సో ఆలు కూడా వేసేసాను చూడండి. ఆలు ఎక్కువ తీసుకున్నాను. ఆలు అండ్ క్యారెట్ అయితే కనుక చాలా ఎక్కువ తీసుకున్నాను అనమాట. అది హెల్త్‌కి మంచిది, చాలా బాగుంటుంది ఈ డిష్ అని చెప్పేసి ఇలా అయితే చేశాననమాట. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయకపోతే కనుక ఇలా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. పసుపు మాత్రం అస్సలు మర్చిపోమాకండి. పసుపు వేస్తే మంచి కలర్ వస్తుందనమాట. చూడడానికి మనకు కూడా చాలా ఇదిగా అనిపిస్తుంది కదా. సో అలా అయితే వేసేసి అవన్నీ మగ్గబెట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆయిల్‌లో చక్కగా డీప్ ఫ్రై అయిపోతేనే చాలా టేస్ట్ వస్తాయి అవి. అందుకని చెప్పేసి అలా అయితే మగ్గబెట్టేసుకుంటున్నాను. సో ఫైనల్‌గా మనందరికీ తెలిసిందే కదా, వాటర్ వేసేసుకుని సాల్ట్ అయితే వేసేసుకుని, ఇదిగోండి వాటర్ వేసేసి సాల్ట్ అయితే వేసేసి అదంతా బాగా ఆయిల్, వాటర్ అండ్ హీట్ ఎక్కేలాగైతే చేసేస్తున్నానమాట. సో వాటర్ అయితే ఫుల్ హీట్ అయిపోతుంది. సో సాల్ట్ ఎలా సరిపోయిందా లేదా అని చెప్పేసి ఒకసారి అయితే టేస్ట్ అయితే చేసేసాము. ఫైనల్‌గా ఇంకా వచ్చేసరికి రవ్వ వేసేసేయాలి కదా. సో ఇదిగోండి రవ్వ వేసేసి అయితే కలిపేసి తిప్పేస్తున్నాం అనమాట బాగా. సో చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో, నాకైతే చూడగానే తినేయాలన్నంత ఇదిగా అనిపిస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండిందో. మీరు కూడా కామెంట్ చేయండి, ట్రై చేయండి. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుందన్నమాట. హెల్త్‌కి హెల్త్ ఉంటుంది అండ్ అలాగే ఆరోగ్యానికి మంచిది. అండ్ అలాగే ఉప్మా కూడా చాలా టేస్టీగా అయితే వస్తుంది. హోటల్‌లో తినాలనే కోరుకుంటే కనుక డెఫినెట్లీ ఇలా అయితే ట్రై చేసేయండి. ఇంకా ఇంట్లో ఫుడ్డే బెస్ట్ అని చెప్పేసి పిల్లలు కూడా ఇంట్లోనే రెడీ చేసేయమని అయితే అడుగుతారు. సో ఉప్మా అయితే రెడీ అయిపోతుందన్నమాట ఫైనల్‌గా. సో చాలా టేస్ట్‌గా వచ్చిందండి. కలర్‌ఫుల్‌గా కూడా కనిపిస్తుంది కదా. సో చూడండి మీరు కూడా. చాలా సూపర్బ్ టేస్ట్ వచ్చిందండి. మేమైతే కనుక చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఫైనల్‌గా అయితే వీటికైతే మనం అయితే కనుక ఫైనల్‌గా పల్లీతో అయితే సూపర్బ్‌గా ఫైన్ అయితే గార్నిష్ చేసేసానన్నమాట. కరివేపాకు కూడా మన హెల్త్‌కి చాలా మంచిది కదా. కరివేపాకు కూడా ఎక్కువే వేసాను నేను. సో ఫైనల్‌గా అయితే ఇదిగోండి చూడండి, పల్లీస్‌తో అయితే వాటిని గార్నిష్ చేసేసాననమాట. సో ఉప్మా చూడండి కలర్‌ఫుల్‌గా అయితే ఎలా కనిపిస్తుందో.
పల్లీలతో అయితే చుట్టూ అయితే నేను చల్లేసాను. పిల్లలు ఇంట్రెస్ట్‌గా తినాలంటే గనుక ఇలా చేస్తే గనుక బావుంటుందని జెప్పేసి పైన పల్లీలతో అయితే ఇలా చేస్తాను. నా ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళైతే గనుక నన్ను సపోర్ట్ చేస్తున్నాను.